సో యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడికి వచ్చినప్పుడు, ఆయన నరరూపధారిగా వచ్చాడు అన్నప్పుడు నర రూపాన్ని ధరించుకుని అన్న మాట కూడా చూస్తాం ట్రాన్స్లేషన్. He came in a form of a man, which means he left the God picture, he came as a man picture. అందుకని ఈరోజు మనకు మంచి మాదిరి అన్ని విషయాలు ఉంటే ఎవరంటాం? యేసు ప్రభు. He's the only one perfect, 100% perfect. He's the only one. అది ఆయన తప్ప వేరే అందరిలో లోపాలు ఉన్నాయి. నువ్వు మనుషులు చూస్తూ లోపాలు పడతాను చూస్తే ఎప్పుడు క్రీస్తుని వెంబడించలేవు. నువ్వు ఒకరిని చూసి వెంబడించాలంటే యేసుని మాత్రమే. ఇక్కడ చూస్తుంటే యేసు ప్రభు అంటున్నాడు, ఎక్కడ ఆ మాట మరొకసారి చదువుతారండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఈరోజు మనం అంటున్నాం, నేను నాకు ఆజ్ఞలంతా వద్దు, నేను కృపలో ఉన్నా. ఓ దేవుని మార్గాలు వద్దంట, ఆయన నియమాలు వద్దంట, ఆయన వాక్ వద్దంట, నేను ఎలా పడతా అలా బ్రతుకుతాను. ఆయనను నన్ను వెతికి రక్షించే దేవుడు నన్ను రక్షిస్తూనే నన్ను కాపాడుతాను అంటే ఆ దేవుడే కావాలి. నేను ఆయనకు లోబడతామంటే అలాంటి దేవుడు నాకు వద్దు. I don't want a God that I have to follow as for his terms and conditions. I want a God who will love me no matter what I do. That is not love. That is not love. Love disciplines. ఎక్కడ ఇది చదివి ముగించాడు చూద్దాం. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల. ఎంత మాదిరి చెప్తున్నాడు చూడండి యేసు ప్రభు అంటాడు, నేను ఎలాగైతే లోబడి ఆయనకి గైకొని ఆయనలో నేను ఉండి లోబడి ఉన్నాను, యాజ్ ఐ హావ్ సరెండర్డ్, సబ్మిటెడ్, సీకింగ్ as well, you do the same. సో నేను మంచిగా క్రైస్తవుడిగా, నిజ క్రైస్తవుడిగా దేవుని కొరకు బ్రతకాలి, క్రీస్తుకి అంగీకారంగా నేను బ్రతకాలి, క్రీస్తునందు నేను నిలవాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ డిసిప్లిన్. ఐఎమ్ ఆస్కింగ్ యు స్ట్రైట్, డూ యూ హ్యావ్ డిసిప్లిన్?